హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. జైసల్మర్ నుంచి ఇక్కడికి ఆంధ్రాకి వచ్చేసాం కదా, అందుకే పుట్టినీళ్ళు కదండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మేము మా చేను అంటాము, పొలాల దగ్గరికి, అంటే పక్కన గుడి ఉంది, గుడి దగ్గరకని వచ్చి అలా పొలాల్లోకి వచ్చాం. చూడండి, మా మొన్ననే 1 మంత్ అవుతుంది ఆ బుజ్జి పెయ్యి పుట్టి. మా వారు దానికి బెండకాయ పెడుతున్నారు. చాలా బెదురు, అసలు తినేది కాదు, మనం ఏం పెట్టినా తినట్లేదండి. 2 సార్లు ఊసేసింది మా వారు, అయినా బలవంతంగా 3సారి పెట్టారు. చూడండి, ఫైనల్లీ తినేసింది. అది ఉయ్యడం మా వారు పెట్టడం, ఉయ్యడం మా వారు పెట్టడం, తినేసింది ఫైనల్గా. ఇంకా మావయ్య బాబు అక్కడ ఆడుకుంటున్నారండి. నేనేదో నా పని నేను చేసుకుంటున్నాను, వీడియోలు తీసుకుంటా అటు ఇటు చూస్తూ. చాలా ఇయర్స్ అయిపోయిందండి మేము ఇక్కడికి వచ్చి. మా వాడు పుట్టకముందు ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. ఇంకా మా చేలో చిన్న పప్పి కూడా ఉందండి. ఇది యాక్చువల్లీ 3rd పప్పి. అంతకుముందు 2 ఉండేవి, అవైతే ఒకటి యాక్సిడెంట్లో చనిపోయింది, ఇంకొకటి హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయింది. ఇది 3rd. ఇది చాలా పెద్ద నోరు పెట్టి అరిసేస్తుందండి బాబు. దానికి బిస్కెట్లు పట్టుకెళ్తే కామ్గా ఉంటుంది, లేదంటే అరుస్తుంది. చూడండి, చిన్న నిమ్మ మొక్క వేసారు మావయ్య, దానికి చిన్ని పిందె వచ్చింది, ముళ్ళు గుచ్చుకుందండి బాబు నాకు. అది మీకు లోపల చేపెట్టి ఆ పిందెని చూడడం కోసం పట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుపోయింది. జాగ్రత్తగా ఉండాలి ముళ్ళ చెట్ల దగ్గర. మా వారు చూడండి, ఇంకా మా విహాన్ని అలా కాసుకుంటూ ఉండాలి మేము వెనక, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారని. ఇంకా మావయ్య మా వారు ఇద్దరు మాట్లాడుకుంటుంటే, నేను చిన్న చెట్లు రీసెంట్గానే చింతకాయలన్నీ దులిపేశారట. అంటే ఇంకా సీజన్ కదండి ఇప్పుడు, అవి పిక్క తీసుకోవడం అన్నీ. నేను చింతకాయ కోసుకొని తింటూ ఇంకా వాళ్ళని అక్కడ వదిలేసి అలా ముందుకు వచ్చేసాను. ఇది మా పక్క వాళ్ళది ఆ చేను, వాళ్ళకు కూడా 2 ఆవులు ఉన్నాయి. చూసారా? ఇంకా ముందుకు వచ్చేసాను. ఇక్కడ ఏముందంటే, అక్కడ చూసారా తోటలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వ్యవసాయం చేయడానికి పెద్దగా ఇది లేదు కదండి, అంటే ఇన్కమ్ సరిగా రావట్లేదు కదా, అందుకని ఇప్పుడు అందరూ తోటలు వేస్తారు. పైగా మంకీస్ కూడా చాలా వచ్చేస్తుందండి. వ్యవసాయం కాసుకొని ఉండాలి 24 hours అలా, ఇంకా కాయలేక తోటలు వీటిని కార్సీ అంటారంటండి. అంటే సెకండ్ టైం, ఫస్ట్ టైం వేసినప్పుడు నార్మల్గా ఉంటాయి, సెకండ్ టైం మనం వేయకుండానే అక్కడ మిగతా మోడ్లు ఉండిపోతాయి కదండి, వాటి నుంచి దాని అంతటవే చూడండి జూబురుగా వచ్చాయి, అలా వస్తాయట. 2వ పంటని కార్సీ అంటారట. ఇంకా మా మావయ్య కొంచెం ప్లేస్ ఉంటే దాంట్లో బెండ మొక్కలు వేసారంట. బెండ విత్తనాలు, తోటకూర విత్తనాలు, గోంగూర విత్తనాలు, బీరకాయలు కూడా వేసారు. కోసాము మేము యాక్చువల్లీ. ఇప్పుడు కాదు, మళ్ళీ అదే డే ఈవినింగ్ కూడా వెళ్ళాము, అప్పుడు కోసుకున్నామండి. కాయగూరలు ఇంట్లో కాయగూరలోకి పనికొస్తాయని మావి ఇంట్లో వేసారట. ఇంతకు ముందు చాలా అండి టొమాటోలు అవి ఇప్పుడు కూడా వేసారు టొమాటోలు, కానీ ఇప్పుడు సీజన్ అయిపోయిందట. అంటే మా మావయ్య వేసి అది ఆల్మోస్ట్ అయిపోయిందట. చాలా టైం చిన్న ఉండే మొక్కలు కూడా ఎండిపోయినట్టు అయిపోయి, అదిగోండి ఆ చివరి వరకు ఉన్నాయి ఇవి బెండకాయలు ఇవన్నీ. ఆ తర్వాత పాలగడ్డ అంటండి, అది ఎవ్రీ సీజన్ ఉంటుందట. మనం వాటర్ దానికి తనగా పిండిలు వేస్తే ఎవ్రీ సీజన్ ఉంటుందట. వర్షాలు పడినా పడకపోయినా ఇంకా ఆవులకి పెట్టొచ్చట. అందుకని ఆ పాలగడ్డే వేస్తారట ఇప్పుడు. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి ఆ పాలగడ్డి. ఏమో నాకు తెలియదు వీటిని ఏమంటారు ఏంటంటే మావిని అడిగాను, ఇదేంటి అంటే పాలగడ్డి ఆవులకి, అంటే వర్షాలు పడలేనప్పుడు గడ్డి సరిగా దొరకదు కదా, ఈ పాలగడ్డ వేసుకుంటే ఏ సీజన్లో అయినా మనకి ఎక్కడికి వెళ్ళి పని ఉండదు, ఇక్కడే నీట్గా కోసుకొని పట్టుకెళ్ళి ఆవులకి వేసేయచ్చు. అంటే ఎండుగడ్డి కూడా వేస్తారండి. ఇప్పుడు కుప్పలు నూర్చాక ఎండుగడ్డి మిగులుతుంది కదా, వాటిని తీసుకెళ్ళి అవి కూడా వేస్తారు. అవి ఇవి 2 వేస్తారట. ఇప్పుడు చూస్తున్నా చూడ, అవన్నీ ఇవి టేకు తోట అండి, ఇది జాంకారం తోట. మీ సైడ్ ఏమంటారో చెప్పండి కామెంట్లో. దీన్ని జాంకారం అంటారు మాకైతే. వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.